స్క్రాప్ పాలసీని అమలు చేస్తోంది హెల్త్ డిపార్ట్మెంట్. తమ పరిధిలోని 108 వెహికల్స్ తో పాటు ఇన్నేళ్లు వినియోగించిన పాత వాహనాలను తుక్కు కింద పంపిస్తున్నారు అధికారులు. ఇదివరకు ఆన్లైన్ యాక్షన్లో 76 వాహనాలను అమ్మేశారు. ఇప్పుడు మరిన్ని వాహనాలను తుక్కు కింద విక్రయిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్న స్క్రాప్ పాలసీపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి స్క్రాప్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 15 సంవత్సరాల పైబడిన వాహనాలు కానీ, లేకపోతే అన్ఫిట్ వెహికల్స్ కానీ, లేకపోతే ఎక్కువ కిలోమీటర్ తిరిగినటువంటి వెహికల్స్ కానీ, వీటన్నిటిని కూడా స్క్రాప్ కిందకు తీసుకొచ్చేందుకు ఈ పాలసీ తీసుకొచ్చింది. అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో వెహికల్స్లో ఈ స్క్రాప్ పాలసీని అప్లై చేస్తున్నారు, అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్లోని స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నాం. ఈ ప్లేస్లో ఏవైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్ కిందకు వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఇక్కడే ఉంచి ఇక్కడ నుంచి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని యాక్షన్కు పంపిస్తున్నారు. ఆర్వీఎస్ఎఫ్ అనేటువంటి దాని కింద ఈ వెహికల్స్ అన్నీ కూడా స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు. దానికి అంటే ఆన్లైన్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్లో వచ్చినటువంటి ధరకు ఈ వెహికల్స్ని ఎవరు పాడుకుంటే వాళ్లకు ఇది ఇస్తున్నారు. ఈ యాక్షన్ అనేది ఈ సంవత్సరం నుంచి ఈ స్క్రాప్ పాలసీని అంటే 15 సంవత్సరాల పైబడినటువంటి వెహికల్స్ అన్నీ కూడా, లేదంటే ఎక్కువ తిరిగినటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా స్క్రాప్ కిందకు పంపించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మనం చూస్తుంటే అన్నీ కూడా 108 వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 108 వెహికల్స్ కానీ, లేకపోతే మెడికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు యూజ్ చేసినటువంటి వెహికల్స్ కానీ, ఇవన్నిటిని కూడా స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇప్పటికీ ఈ మెడికల్ అండ్ హెల్త్ ట్రాన్స్పోర్టు దీని కింద ఇప్పటికే 76 వెహికల్స్కి యాక్షన్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి 76 వెహికల్స్ని కూడా అమ్మేశారు. దానికి 45 లక్షలు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ ఖాతాకు జమ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇంకా 125 వెహికల్స్కి ఇంకా యాక్షన్ కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపిరు. అది ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్లో యాక్షన్ నిర్వహించి దానికి వచ్చినటువంటి బిడ్ ఆధారంగా ఈ వెహికల్స్ను కూడా వాళ్ళకు స్క్రాప్ కింద కేటాయించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మొత్తం 220కి పైగా వెహికల్స్ ఉంటే 165 వెహికల్స్ని స్క్రాప్ కిందకు పంపించేందుకు ఫైల్ రెడీ ఉంది. దాని ఆమోదం వచ్చినటువంటి వెంబడే దీన్ని స్క్రాప్ కిందకు పంపిస్తామని యాక్షన్ నిర్వహించి స్క్రాప్ కిందకు పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనవరి 1 నుంచి ఈ స్క్రాప్ కింద ఏవైతే వెహికల్స్ అన్ఫిట్ ఉన్నాయో, లేకపోతే ఎక్కువ తిరిగిన వాటి ఉన్నాయో వాటిని కూడా స్క్రాప్ కింద పంపించాలని చెప్పిన దాంట్లో భాగంగా ఇక్కడ చాలా వెహికల్స్ అయితే 15 సంవత్సరాల పైబడినవి, లేదంటే 6 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్ తిరిగినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ స్క్రాప్ కిందకు పంపిస్తున్నారు.